ఈ వారం ఓటింగ్ అనాలిసిస్ ఎలా ఉందో చూద్దాము. సో యాజ్ యూజువల్ టాప్ 1లో ఎప్పుడు తనుజానే ఉంది. ఫస్ట్ నుంచి కూడా తనకు ఆల్రెడీ సీరియల్ ఫ్యాన్ బేస్ ఉండడం వల్ల తను ఎప్పుడు టాప్ 1లోనే ఉంది. అది సస్టైన్ అవుతుంది. బికాస్ ఈ వారం 100% అయేషా నామినేషన్ చేసిన తర్వాత అయిపోయిందిరా తనుజ అని అనుకున్నాను. కానీ తనుజ దానికి ఇచ్చిన కౌంటర్ అసలు సూపర్ అబ్బా. నా వేరే వీడియోలో కూడా చెప్పాను, స్పాంటేనిటీగా ఇచ్చింది. అంటే వేరే ఎవరో చెప్పడం కాదు, తాను ఓన్గానే స్పాంటేనిటీగా ఇచ్చింది అనమాట. దెబ్బకి అయాష పని తుస్సు అనిపించింది. అండ్ అలానే ఇంకొక విషయంలో నాకు కౌంటర్ ఎక్కడ నచ్చిందంటే, భరణి గారు వచ్చి అమ్మ నేను మీ నా సపోర్ట్ ఇంకా లేదు, మీరు ఉండండి, లేదంటే తక్కువ మాట్లాడదాం అన్నట్టు ఇచ్చినప్పుడు వెంటనే నానా అని కౌంటర్ స్ట్రాటజీ. అంటే ఆ ఇంట్లో వాళ్ళందరూ వీళ్ళని విడదీయాలనుకుంటున్నారు, బయట మేము హిట్ అవుతున్నాం అనే లాజిక్ అర్థం చేసుకొని ఆ కౌంటర్ స్ట్రాటజీతో పాటు మళ్ళీ ఆ బాండ్ని మెయింటైన్ చేస్తూ ఒకప్పుడు భరణి సార్ అన్న మళ్ళీ నానాని కంటిన్యూ చేసి ఆ కౌంటర్ ఇచ్చే గేమ్ ప్లాన్ ఏదైతే ఉందో అది తోపు. సో దానివల్ల తను ఆటోమేటిక్గా ఫస్ట్లో ఉంది. అండ్ కళ్యాణ్కి తనకున్న రిలేషన్ వల్ల కూడా కళ్యాణ్ ఓట్స్ తనకు పడే ఛాన్సెస్ ఉన్నాయి. బికాజ్ ఈ వారం కళ్యాణ్ నామినేషన్స్లో లేడు. అండ్ సెకండ్ వచ్చేసి మన డిమాన్ పవన్ ఉన్నాడు. రీతు ఓట్స్ అని డిమాన్కే పడ్డాయి. డిమాన్ మంచిగా ఆడతాడు, కానీ ఈసారి వైల్డ్ కార్డ్స్తో కూడా మనోడు పులిహార కలిపాడు, మాట్లాడాడు. సో కంపారిటివ్లీ రీతు కూడా లేదు కాబట్టి ఇటు కళ్యాణ్ ఫ్రెండ్గానైనా సరే, శ్రీజ ఫ్రెండ్గానైనా సరే తనకు కూడా ఓట్లు పడ్డాయి. సో తను సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. దివ్య ఓ మై గాడ్ లాస్ట్లో ఉంటుంది అనుకున్నాను రా స్వామి, ఈ అమ్మాయి థర్డ్ పొజిషన్లో ఉంది ఏంటా అంటే దానికి హ్యాట్స్ ఆఫ్ టు మాధురి గారే చెప్పాలి. కొన్నిసార్లు ఎట్లా అయిపోతుంది అంటే, మనకు నచ్చని కంటెస్టెంట్ అయినా సరే అవతలోడు వీళ్ళకంటే దరిద్రులు ఒకళ్ళు వస్తారు చూసారా, వాళ్ళు గట్టిగా అరిచేసి ఇలా మాట్లాడేసి ఫౌల్ లాంగ్వేజ్ వాడడం వల్ల వీళ్ళు మనకి చిన్న విలన్ అయిపోతారు. అప్పుడు దాకా పెద్ద బాహుబలి మాదిరిగా కనిపించిన వీళ్ళు ఒక చిన్న తుస్సా విలన్ అయిపోయి అయ్యో పాపం అని జాలి అనే ఒకటి అనిపిస్తుంది. అందువల్ల ఈ దివ్యకు ఓట్లు ఎక్కువ పడ్డాయి. దయచేసి జనాలు క్లారిటీతో ఓట్లు వేయండి సావే. ఇన్ని రోజులు ఆ అమ్మాయి చేసింది అది ట్రూ దివ్య క్యారెక్టర్. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే అందరూ బయట ఏదో చూసొచ్చి ఈ అమ్మాయిని అనేస్తున్నారు. భరణి గారు ఎక్కడ దూరం అయిపోతారో అన్న ఇదే ఈ వారం అంతా కనిపించింది. ఆయన నన్ను వదిలేయండిరా బాబు, నా సావు నేను చేస్తాను, నేను మీకు సపోర్ట్ చేయలేను, మాట్లాడకపోతే ఏమవుతుంది అని అంటే ఎవరన్నా ఎలా చెప్తారు? నాతో మాట్లాడకుండా మీరు ఎలా ఉంటారు? బయటికి వెళ్ళినా మనం ఇలానే ఉండంటే ఒక పక్క అన్న అంటది బిహేవియర్ ఏమో ఏమంటారు, పొజిటివ్ పెళ్ళాము, సాడిస్ట్ పెళ్ళంలా బిహేవ్ చేస్తుంది ఆ పిల్ల. సో ఆయన మేము వదిలేసి ఎక్కడ వెళ్ళిపోతుందో అనే భయమే ఎక్కువ కనిపిస్తుంది. మీకు దండం పెడతాను రయ్య, ఎవరైనా కనీసం ఓట్లు వేసేవాళ్ళు ఆ అమ్మాయి ఇన్ని రోజులు శ్రీజాతో ఎలా బిహేవ్ చేసింది, శ్రీజాకు ఆ అమ్మాయి చేసిన అన్ఫేర్ని గుర్తు చేసుకొని దయచేసి ఇక మీదట ఆ అమ్మాయికి ఓట్లు వేయండి. దీస్ ఆర్ ద టాప్ 3. ది అదర్ 2 గురించి వేరే వీడియోలో చెప్తాం.